హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు STR తెలుగు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. మీరు నన్ను ఇలా సపోర్ట్ చేయడం ద్వారా ఇంకా కొత్త కొత్త టాపిక్స్ తో మీ ముందుకు వస్తాను. ఈ రోజు మన టాపిక్ వచ్చేటప్పటికి గ్రీన్స్ థియరం. సో ముందుగా దీని యొక్క డెఫినేషన్ చూసి ఆ తర్వాత మనం ఒక ప్రాబ్లం చేద్దాం. సో ఇక్కడ ఏమన్నాడు, ఇఫ్ C be the vector closed curve in xy plane bounding any region R and f1 of x comma y and f2 of x comma y be the continuous partial derivatives dou f2 by dou x and dou f1 by dou y is R. Then అంటే మనకి ఇక్కడ ఏంటంటే C be the vector closed curve in xy plane bounding any region R. అంటే C అనేది ఒక వెక్టర్ క్లోజ్డ్ కర్వ్ అనేది ఉంది in xy plane మీద bounding any region R and f1 అనే ఒక ఫంక్షన్ ఇచ్చాడు, f2 అనే ఫంక్షన్ ఇచ్చాడు. ఈ రెండు ఫంక్షన్లు అనేవి కంటిన్యూస్ పార్షియల్ డెరివేటివ్స్ విత్ dou f2 by dou x and dou f1 by dou y is R. Then మనకి గ్రీన్స్ థియరం యొక్క కండిషన్ ఏంటంటే కర్వ్ ఇంటిగ్రల్ C f1 dx plus f2 dy is equal to double integral R dou f2 by dou x minus dou f1 by dou y into dx into dy. So this is the condition of the Green's theorem. ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం చేద్దాం గ్రీన్స్ థియరం మీద. వెరిఫై గ్రీన్స్ థియరం is the plane for curve integral xy plus y square into dx plus y x square dy అని ఒక ప్లేన్ ఇచ్చాడు. where C1 is the closed curve of the region bounded by y is equal to x, y is equal to x square అని 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. సో ముందుగా మనం గివెన్ ఏమి ఇచ్చాడో రాసుకుందాం. సో మనకి అకార్డింగ్ టు గ్రీన్స్ థియరం ఇక్కడ ఏమైందంటే xy plus y square అనేది f1 అయింది. f1 is equal to xy plus y square అయింది. తర్వాత f2 అనేది మనకి x square అయింది. సో ఇలా ఉండగా ఇప్పుడు మనం తర్వాత C1 is a closed curve అన్నాడు. అంటే ఇదిగోండి C1 అనేది ఈ కర్వ్ ఉంది కదా, ఈ కర్వ్ అనేది మనకి C1 అనే క్లోజ్డ్ కర్వ్. దీని డైరెక్షన్ వచ్చేటప్పటికి పైకి ఉంటుంది డైరెక్షన్ అనేది C1. ఆ తర్వాత ఇంకో లైన్ తీసుకుంటాం, ఆ లైన్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మీద దాని డైరెక్షన్ వచ్చేటప్పటికి C2 డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుంది. సో ఈ కర్వ్ యొక్క ఈక్వేషన్ ఏంటంటే y is equal to x square. ఈ లైన్ యొక్క ఈక్వేషన్ ఏంటంటే y is equal to x అని మనకి క్వశ్చన్ లో ఇచ్చాడు. ఇప్పుడు మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కలుపుకుందాం. ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఎక్కడంటే ఇదిగోండి ఇక్కడ 0,0 అని మనకు తెలుసు, కానీ ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏంటో మనకు తెలియాలి. అంటే x, y వాల్యూస్ అని కనుక్కోవాలి. ఇవి ఎలా కనుక్కుంటామంటే ఈ ఈక్వేషన్స్ ద్వారా y is equal to x అని ఉంది కదా, ఈ y వాల్యూ అనేది దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే y is equal to x తీసుకున్నాం కదా, ఈ y is equal to x square దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి x is equal to x square, x minus x square is equal to 0, తర్వాత లాస్ట్ కి 1 minus x is equal to 0, x is equal to 1 అని x వాల్యూ వచ్చింది. అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనకి 1 అని వచ్చింది x వాల్యూ. ఇప్పుడు అలానే y వాల్యూ తీసుకుంటే y వాల్యూ ఏం తీసుకుంటామంటే ఇది y is equal to x ఉంది కదా, y is equal to x అలానే తీసుకొని y is equal to x square. అంటే x అంటే ఇక్కడ ఎంత అంటే y. ఒకసారి x వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఒకసారి y వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. y minus y square is equal to 0, 1 minus y is equal to 0. ఇక్కడ y కామన్ తీసేస్తాం, y is equal to 1. సో మనకి ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ 1,1 వచ్చింది. ఇప్పుడు C1 యొక్క కర్వ్ ఇంటిగ్రల్ కనుక్కొని C2 యొక్క కర్వ్ ఇంటిగ్రల్ కనుక్కొని టోటల్ కర్వ్ ఇంటిగ్రల్ అనేది కనుక్కుంటే మనకి గ్రీన్స్ థియరం అనేది అప్లై అయినట్టే. ఇప్పుడు మనం కర్వ్ C1 యొక్క ఇంటిగ్రల్ అనేది కనుక్కుందాం. ఆన్ కర్వ్ C1 ఇది ఎలా కనుక్కుంటామంటే C1 యొక్క ఈక్వేషన్ తీసుకోండి, y is equal to x square. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. dy is equal to 2x dx. ఇలా డిఫరెన్షియేట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కర్వ్ ఇంటిగ్రల్ అనేది C1 తీసుకున్నాం కాబట్టి C1 అనుకోండి. ఇక్కడ dx విత్ రెస్పెక్ట్ టు dx అనేది ఇంటిగ్రేషన్ చేయాలి కాబట్టి y టర్మ్స్ ఉండకూడదు కాబట్టి y ప్లేస్ లో x స్క్వేర్ అనేది సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ x స్క్వేర్ ప్లస్ y అనేది సబ్స్టిట్యూట్ చేయండి. అంటే y ప్లస్ లో x స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తే x క్యూబ్ వచ్చింది. x క్యూబ్ ప్లస్
y స్క్వేర్ అంటే ఇక్కడ x పవర్ 4 dx ప్లస్ ఇక్కడ x స్క్వేర్ అంటే y dy. ఇలా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత దానికి సపరేట్ గా ఇంటిగ్రల్స్ అనేవి అప్లై చేయండి. అంటే x³ ప్లస్ x పవర్ 4 dx ప్లస్ ఇంటిగ్రల్ y ఇంటూ dy. సో ఇక్కడ ఇంటిగ్రల్ ఉన్నాయి కాబట్టి లిమిట్స్ కావాలి కాబట్టి లిమిట్స్ x యొక్క లిమిట్స్ అనేవి కర్వ్ C1 కి x యొక్క లిమిట్స్ అనేవి 0 to 1, అలానే కర్వ్ y కి 0 to 1 లిమిట్స్ వచ్చేటప్పటికి 0 to 1. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయండి. x పవర్ 4 by 4 ప్లస్ x పవర్ 5 by 5 dx రాదు, డిఫరెన్షియేట్ ఇంటిగ్రేషన్ చేసేసాం కదా. లిమిట్స్ వచ్చేటప్పటికి 0 to 1 వస్తాయి ప్లస్ y స్క్వేర్ by 2 లిమిట్స్ వచ్చేటప్పటికి 0 to 1. సో ఇలా లిమిట్స్ అప్లై చేస్తే మనకి ఫైనల్ గా 1/4 ప్లస్ 1/5 ప్లస్ 1/2 వచ్చింది. దీన్ని కూడా ఎల్సిఎం చేసి మొత్తం డిఫరెన్షియేట్ చేస్తే మనకి కర్వ్ C1 19/20 వచ్చింది. సో ఇప్పుడు మన C1 యొక్క కర్వ్ యొక్క ఇంటిగ్రల్ అనేది 19/20 వచ్చింది. ఇప్పుడు C2 కర్వ్ యొక్క ఇంటిగ్రల్ అనేది కనుక్కుందాం. అది ఆన్ కర్వ్ C2 ఏమైందంటే మనకి ఈక్వేషన్ తీసుకుందాం. y is equal to x అంటే dy is equal to dx. సో ఇక్కడ కర్వ్ C2 తీసుకోండి. ఇక్కడ y ప్లేస్ లో x వాల్యూ, ఇక్కడ x ప్లేస్ లో y వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఎందుకంటే dx విత్ రెస్పెక్ట్ టు dx చేస్తున్నాం కాబట్టి ఈ టర్మ్ మొత్తం మనకి x లో ఉండాలి. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం కాబట్టి y టర్మ్స్ అనేవి ఉండాలి. సో x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ఇంటూ dx ప్లస్ y స్క్వేర్ dy. సో x ప్లస్ లో y అనేది సబ్స్టిట్యూట్ చేసాం, y ప్లస్ లో x వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు లిమిట్స్ అప్లై చేద్దాం. 2x స్క్వేర్ dx ప్లస్ ఇంటిగ్రల్ y స్క్వేర్ dy. సో ఇక్కడ లిమిట్స్ వచ్చేటప్పటికి మనకి కర్వ్ C2 కాబట్టి C2 అనే వాల్యూస్ 1 to 0 అవుతాయి అన్నమాట. లిమిట్స్ అనేవి 1 to 0. ఇక్కడ y వాల్యూ కూడా 1 to 0. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే 2x³ by 3 లిమిట్స్ 1 to 0 ప్లస్ y³ by 3 లిమిట్స్ వచ్చేటప్పటికి 1 to 0. సో మనం ఇక్కడ లిమిట్స్ అప్లై చేస్తే మనకి లాస్ట్ లో వచ్చేటప్పటికి -2/3 -1/3 is equal to -1 వచ్చింది. ఇప్పుడు మనకి C2 అనే లైన్ ఇంటిగ్రల్ వచ్చింది, C1 అనే లైన్ ఇంటిగ్రల్ వచ్చింది. అంటే ఈ రెండింటిని మనం అప్లై చేస్తే ఈ కర్వ్ ఇంటిగ్రల్ యొక్క ఈక్వేషన్ వచ్చింది అన్నమాట. కర్వ్ ఇంటిగ్రల్ cxy ప్లస్ y స్క్వేర్ ఇంటూ dx ప్లస్ x స్క్వేర్ dy is equal to C1 plus C2 is equal to 19/20 minus 1 is equal to 19 minus 20 అంటే -1/20. సో ఇక్కడ వరకు మనకి కర్వ్ ఇంటిగ్రల్ వచ్చింది. ఇది గ్రీన్స్ థియరమ్ యొక్క LHS. ఇప్పుడు మనం RHS కనుక్కుందాం. సో ఇప్పుడు మనకి LHS is equal to -1/20 అని గ్రీన్స్ థియరమ్ యొక్క LHS అనేది కనుక్కున్నాం. ఇప్పుడు గ్రీన్స్ థియరమ్ యొక్క RHS వచ్చేటప్పటికి is equal to double integral r dou f2 by dou x minus dou f1 by dou y into dy dx. సో ఇక్కడ మనకి f2 అంటే ఇదిగోండి, f2 అంటే మనకి x² అన్నమాట. ఈ x² ని విత్ రెస్పెక్ట్ టు x చేస్తే మనకి 2x వచ్చింది మైనస్ ఆఫ్ f1 అంటే x² plus y² అన్నమాట. x² plus y² ని విత్ రెస్పెక్ట్ టు y చేస్తే ఇక్కడ మనకి ఎంత వచ్చింది అంటే x plus 2y వచ్చింది ఇంటూ dy dx. సో ఇప్పుడు మనం దీన్ని లిమిట్స్ అప్లై చేద్దాం. కర్వ్ ఇంటిగ్రల్ 2x minus x అంటే మనకి x వచ్చింది మైనస్
2y into dy dx. సో ఇక్కడ మనకి టోటల్ రీజన్ ఆర్ యొక్క ఈ టోటల్ యొక్క రీజన్ తీసుకుంటున్నాం కాబట్టి రీజన్ యొక్క లిమిట్స్ తీసుకుంటున్నాం కాబట్టి సో ఇది y లిమిట్స్ వస్తాయి, ఇది x లిమిట్స్ వస్తాయి, ఇది y లిమిట్స్ వస్తాయి. సో x లిమిట్స్ వచ్చేటప్పటికి మనకి యాజ్ ఇట్ ఈస్ గా 0 to 1 అనే లిమిట్స్ వస్తాయి. కానీ ఇక్కడ y టర్మ్ వచ్చేటప్పటికి y is equal to x square to x అనే లిమిట్స్ వస్తాయి, x square to x అనే లిమిట్స్ వస్తాయి. సో ఈ విధంగా మనం ఇంటిగ్రేషన్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు y కాబట్టి xy minus 2y square by 2 x square x into dx. మనకి ఇక్కడ ఈక్వేషన్ వచ్చింది కదా, ఇప్పుడు మనం లిమిట్స్ అప్లై చేద్దాం. అంటే 0 to 1 into x into upper limit minus lower limit x minus x square minus ఇక్కడ ఏమైందంటే 2 to క్యాన్సిల్ అయిపోయింది. అప్పర్ లిమిట్ x అంటే y ప్లస్ లో x సబ్స్టిట్యూట్ చేస్తే x స్క్వేర్ మైనస్ y ప్లస్ లో x స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తే x పవర్ 4 వచ్చింది dx. సో మల్టిప్లై చేస్తే మనం x స్క్వేర్ మైనస్ x క్యూబ్ మైనస్ x స్క్వేర్ ప్లస్ x పవర్ 4 వచ్చింది. ఇక్కడ మైనస్ x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు కర్వ్ ఇంటిగ్రల్ 0 to 1 మైనస్ x క్యూబ్ ప్లస్ x పవర్ 4 వచ్చింది. సో దీన్ని మనం డిఫరెన్షియేట్ చేస్తే x పవర్ 5 by x పవర్ 5 by 5 మైనస్ x పవర్ 4 by 4 లిమిట్స్ అప్లై చేస్తే 0 to 1. అప్పుడు మనకి ఎంత వచ్చిందంటే is equal to 1 by 5 minus 1 by 4. సో మనకి టోటల్ గా minus 1 by 20 వచ్చింది. సో మనం ఇప్పుడు LHS RHS కనుక్కుందాం. ఈ రెండింటిని ఈక్వల్ చేసి రాద్దాం. అంటే LHS is equal to RHS minus 1 by 20 is equal to minus 1 by 20. సో LHS అంటే మనకి కర్వ్ ఇంటిగ్రల్ xy plus y square into dx plus x square dy. సో ఇది LHS into double integral or dou f2 by dou x minus dou f1 by dou y into dx into dy. సో మనకి ఇక్కడ LHS is equal to RHS. LHS అనేది -1/2 వచ్చింది, RHS కూడా -1/2 వచ్చింది. సో మనకి ఇక్కడతో గ్రీన్స్ థియరం అనేది ఈ రోజు మన టాపిక్ వచ్చేటప్పటికి గ్రీన్స్ థియరం. సో లాస్ట్ క్లాస్ లో మనం గ్రీన్స్ థియరం మీద ఫస్ట్ ప్రాబ్లం అనేది చేసాం కదా, దిస్ ఇస్ ద సెకండ్ ప్రాబ్లం. సో ఏమి ఇచ్చాడో ముందుగా చూసి ఆ తర్వాత ప్రాబ్లం అనేది చేద్దాం. వెరిఫై గ్రీన్స్ థియరం బై ఎవాల్యుయేటింగ్ కర్వ్ ఇంటిగ్రల్ x క్యూబ్ మైనస్ xy క్యూబ్ ఇంటూ dx plus y cube minus 2xy into dy, where c is the square having the vertices at the point 0, 0, 2, 0, 2, 2 and 0, 2. సో లాస్ట్ ప్రాబ్లం లో మనకి ఏమి ఇచ్చాడంటే మనం క్లోజ్డ్ కర్వ్ మీద ప్రాబ్లం అనేది చేసాం, గ్రీన్స్ థియరం యొక్క ప్రాబ్లం అనేది చేసాం. కానీ ఇక్కడ ఏంటంటే where c is the square అన్నాడు. అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం అనేది మనం స్క్వేర్ మీద చేయబోతున్నాం అన్నమాట. సో స్క్వేర్ హ్యావింగ్ ద వెర్టిసెస్ ఇచ్చాడు కదా 0, 0, 2, 0, 2, 2 and 0, 2. సో ఈ వెర్టిసెస్ ద్వారా మనం ఏం చేస్తామంటే స్క్వేర్ ని తీసుకుంటాం అన్నమాట. సో ఆ విధంగా మనం గ్రీన్స్ థియరం అనేది చేస్తాం. సో ఇప్పుడు ముందుగా గ్రీన్స్ థియరం యొక్క ఫార్ములా చూద్దాం. ఏంటో కర్వ్ ఇంటిగ్రల్ f1 dx ప్లస్ f2 dy కర్వ్ ఇంటిగ్రల్ is equal to double integral or dou f2 by dou x minus dou f1 by dou y into dy into dx. So this is the basic formula of Green's theorem అన్నమాట. సో మనకి ముందుగా గ్రీన్స్ థియరం లో మనం ఏం చేయాలంటే LHS is equal to RHS అని ప్రూవ్ చేయాలి. సో మనకి LHS అనేది క్వశ్చన్ లో మనకి ఇస్తాడు అన్నమాట.
సో LHS ఏమి ఇచ్చాడో చూద్దాం. LHS is equal to curve integral x cube minus xy cube into dx plus y cube minus 2xy into dy. సో ఈ విధంగా మనకి క్వశ్చన్ లో LHS అనేది ఇది ఇచ్చాడు అన్నమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే f1 ప్లస్ లో మనకి x క్యూబ్ మైనస్ xy క్యూబ్ ఉంది అన్నమాట ఇంటూ dx ప్లస్ f2 ప్లస్ లో ఏముందంటే y క్యూబ్ మైనస్ 2xy ఉంది. సో ఇప్పుడు మనం LHS తీసుకున్నాం కదా, ఆ తర్వాత మనకి ఏమి ఇచ్చాడంటే స్క్వేర్ ఇచ్చాడు. స్క్వేర్ వెర్టిసెస్ అనేవి ఇచ్చాడు. దీని ద్వారా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు స్క్వేర్ ని ప్రిపేర్ చేసుకుందాం. సో xy, so this is the x axis, this is the y axis. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇచ్చిన వెర్టిసెస్ ప్రకారంగా మనం స్క్వేర్ అనేది డ్రా చేద్దాం. సో ముందు ఫస్ట్ వెర్టిసెస్ తీసుకుంటే 0, 0. సో x, y తీసుకొని ఇప్పుడు వెర్టిసెస్ అనేది ప్రిపేర్ చేస్తాం. సో దిస్ ఇస్ ద 0, 0. సో ఇప్పుడు తర్వాత ఏంటి 2, 0. సో x వాల్యూ 2, y వాల్యూ 0. అప్పుడు మనకి ఏమైంది, ఇక్కడ వచ్చింది, సపోజ్ ఇక్కడ వచ్చింది అనుకుందాం 2, 0. ఆ తర్వాత 2, 2. సో x వాల్యూ 2 ఇక్కడ ఉంది, y వాల్యూ 2 ఎక్కడ ఉంటుంది అంటే సేమ్ ఈ టైం ఈ ప్లేస్ లో ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ 2, 2 వెర్టిసెస్ అనేవి వస్తాయి అన్నమాట. అలానే 0, 2. ఓకే, ఇక్కడ ఏంటంటే x అనేది 0 ఉంది. సో అప్పుడు మనం y యాక్సిస్ మీద తీసుకోవాలన్నమాట. అప్పుడు ఇక్కడ మనకి ఎంత వచ్చింది అంటే 0, 2. సో ఈ విధంగా మనకి స్క్వేర్ అనేది వచ్చింది కదా 0, 2. సో ఈ విధంగా మనం స్క్వేర్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ స్క్వేర్ 0, 0 టు 2, 1, 0 ఉంది కదా, దిస్ ఇస్ ద కర్వ్ C1 అనుకుందాం. తర్వాత కర్వ్ C2, తర్వాత కర్వ్ C3, తర్వాత కర్వ్ C4. సో మనకి ఇప్పుడు ఈ యాక్సిస్ లో కర్వ్ అనేది మనకి ఎలా ఫ్లో అయిందంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఫ్లో అయింది అన్నమాట. డైరెక్షన్ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంటది. కర్వ్ C1, C2, C3, C4. సో ఈ విధంగా మనకి స్క్వేర్ కూడా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ LHS అనేది ఏమి ఇచ్చాడు, కర్వ్ ఇంటిగ్రల్ x క్యూబ్ మైనస్ xy క్యూబ్ ఇంటూ dx ప్లస్ y క్యూబ్ మైనస్ 2xy ఇంటూ dy ఇచ్చాడు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఇంటిగ్రల్ కర్వ్ ఇంటిగ్రల్ అనేది C1 కనుక్కుంటాం, C2 కనుక్కుంటాం, C3 కనుక్కుంటాం, C4 కనుక్కుంటాం. సో ఇప్పుడు మనకి ఎలా వచ్చిందంటే కర్వ్ ఇంటిగ్రల్ f ఇంటూ dr వెక్టర్ ఇలా అనుకున్నట్టయితే మనకి కర్వ్ C1 యొక్క కర్వ్ C1 కనుక్కుంటాం, కర్వ్ C2 కనుక్కుంటాం, కర్వ్ C3 కనుక్కుంటాం, కర్వ్ C4 కనుక్కుంటాం. సో C1, C2, C3, C4 కర్వ్స్ విడివిడిగా కనుక్కొని ఆ తర్వాత వాటిని ఎడిషన్ చేస్తే మనకి ఫైనల్ గా LHS అనేది వచ్చింది. సో ఇప్పుడు విడివిడిగా మనం కర్వ్ C1, కర్వ్ C2, కర్వ్ C3, కర్వ్ C4 యొక్క ఇంటిగ్రేషన్ అనేది కనుక్కుందాం. సో మనం ఏం చేసాం, ఇప్పుడు x యాక్సిస్ y యాక్సిస్ మీద స్క్వేర్ డయాగ్రామ్ అనేది డ్రా చేసాం కదా వాడి ఇచ్చిన వెర్టిసెస్ ప్రకారం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కర్వ్ C1 కి, C2 కి, C3 కి, C4 కి ఇచ్చిన ఇంటిగ్రల్ ద్వారా, ఇంటిగ్రల్ ఈక్వేషన్ ద్వారా మనం విడివిడిగా ఇంటిగ్రేషన్స్ అనేవి కనుక్కుందాం ఎవ్రీ C1, C2, C3, C4 కర్వ్స్ కి. సో ఇప్పుడు మనం కర్వ్ C1 చేస్తున్నాం అన్నమాట. ఎలా కర్వ్ C1. సో ఈ కర్వ్ C1 అనేది మనకి ఎక్కడ నుండి ఎక్కడికి డైరెక్షన్ అనేది 0, 0 టు 2, 0. సో 0, 0 టు 2, 0. సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, x వాల్యూ అనేది 0 నుండి 2 కి చేంజ్ అయింది. y వాల్యూ అనేది 0 నుండి 0 కే ఉంది, సేమే ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే x వాల్యూ అనేది 0, 0 నుండి 2 కి చేంజ్ అయింది అన్నమాట. x వాల్యూ అనేది y వాల్యూ అనేది చేంజ్ అవ్వాలి. సో దీని ప్రకారం మనం చేస్తాం అన్నమాట. అది ఎలా చేస్తామంటే ఇప్పుడు x వాల్యూ తీసుకున్నట్టయితే మనకి 0 నుండి 2 కి చేంజ్ అయింది కదా. సో వీటిని మనం ఏం చేస్తామంటే లిమిట్స్ ప్రకారం తీసుకుంటాం అన్నమాట. x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 టు 2 అనే లిమిట్స్ తో ఉందన్నమాట. అలానే y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత అంటే చేంజ్ అవ్వలేదు కాబట్టి 0 అని తీసుకుంటాం. సో ఇలా y ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే y కి డిఫరెన్షియేట్ చేస్తాం. డిఫరెన్షియేట్ చేసినప్పుడు dy ఈజ్ ఈక్వల్ టు
జీరో. సో dy కూడా జీరో అయిపోయింది అనమాట. సో x లిమిట్స్ వచ్చేటప్పటికి 0 to 2 y ఈజ్ ఈక్వల్ టు 0 వాల్యూ అనేది వచ్చింది కాబట్టి y వాల్యూని డిఫరెన్షియేట్ చేస్తే dy ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. సో వీటిని మనం ఏం చేస్తామంటే ఈ కర్వ్ ఈ ఇంటిగ్రల్ లో ఈ ఈక్వేషన్ లో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కర్వ్ C1, సో మనం కర్వ్ C1 ని తీసుకుంటాం కాబట్టి ఇప్పుడు చూద్దాం కర్వ్ ఇంటిగ్రల్. సో మనకి ఇక్కడ ఏంటంటే x లిమిట్స్ అనేవి ఎంత ఉన్నాయంటే 0 to 2. సో లిమిట్స్ అనేవి సబ్స్టిట్యూట్ చేద్దాం. సో లిమిట్స్ అనేవి సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకి dy ఈజ్ ఈక్వల్ టు 0 అని వచ్చింది కదా. ఈ dy వాల్యూ అనేది మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నమాట. సో అలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమైంది, ఈ టోటల్ వాల్యూ 0 అయిపోయింది. సో ఇది నెగ్లిజిబుల్ తీసేస్తాం అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్టే y వాల్యూ 0 వచ్చింది. సో ఈ y ఈజ్ ఈక్వల్ టు 0 అని కూడా దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు మనకి మిగిలిన టర్మ్ ఏంటిది, x³ ఇంటూ dx. సో x³ ఇంటూ dx. సో ఈ విధంగా మనకి కర్వ్ C1 అనేది ఇంటిగ్రల్ ఈక్వేషన్ అనేది వచ్చింది. సో ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ అనేది చేద్దాం. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత ఏమైందంటే x³ dx ఇంటిగ్రల్. అప్పుడు ఏమైంది x⁴/4. సో లిమిట్స్ వచ్చేటప్పటికి మనకి 0 to 2. సో ఎలా తీసుకున్నాం ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు లిమిట్స్ అనేవి అప్లై చేద్దాం. 1/4 ఇంటూ 2⁴ - 0 ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ 2⁴ అంటే 16 అంటే 4 వచ్చింది. సో ఇప్పుడు మనకి ఎంత వచ్చిందంటే కర్వ్ C1 అనేది మనకి 4 వాల్యూ వచ్చింది అన్నమాట. ఇప్పుడు అదే విధంగా కర్వ్ C2, C3, C4 కూడా కనుక్కుందాం. సో ఇప్పుడు C2 తీసుకుంటాం కదా. C2 ఎక్కడ నుండి ఎక్కడ వరకు వచ్చిందంటే 2,0 to 2,2. సో ఇక్కడ మనకి x వాల్యూ ఎక్కడ నుండి ఎక్కడ వరకు వెళ్ళింది, 2 నుండి 2 కి. y వాల్యూ 0 to 2. సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే x వాల్యూ అనేది మనకి 2 నుండి 2 సేమ్, x వాల్యూ అనేది సేమ్ ఉంది. y వాల్యూ అనేది చేంజ్ అయింది. y వాల్యూ ఎక్కడ నుండి ఎక్కడ వరకు చేంజ్ అయింది, 0 to 2. సో ఓకే, చేంజ్ అయిన వాల్యూని మనం ఏం చేస్తామంటే లిమిట్స్ లో తీసుకుంటాం అన్నమాట. సో y వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 to 2 అనే లిమిట్స్ తో ఉందన్నమాట. ఇప్పుడు x వాల్యూ ఎంతంటే మనకి 2 అన్నమాట. సో ఇందాకలో మనకి y వాల్యూ అనేది 0 to 0 ఉంది కాబట్టి సేమ్ y ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నాం. ఇక్కడ ఏంటంటే x వాల్యూ అనేది మనకి చేంజ్ అవ్వాలి, 2 నుండి 2 కి అలానే ఉంది. సో మనకి x వాల్యూ అనేది మనం 2 తీసుకున్నాం అన్నమాట. సో ఇప్పుడు దీనికి డిఫరెన్షియేట్ చేయాలన్నమాట. dx ఈజ్ ఈక్వల్ టు 0 అయితే సో మనకి y లిమిట్స్ వచ్చినప్పుడు x ని డిఫరెన్షియేట్ చేస్తాం, మనకి x లిమిట్స్ వచ్చినప్పుడు y ని డిఫరెన్షియేట్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు ఈ 3 ఈక్వేషన్స్ ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఏ కర్వ్ తీసుకున్నాం, కర్వ్ C2 తీసుకున్నాం. సో కర్వ్ C2 తీసుకున్నాం. సో ఇప్పుడు మనకి ఏమైందంటే కర్వ్ ఇంటిగ్రల్ లిమిట్స్ ఎంత వచ్చినాయి, 0 to 2. y లిమిట్స్ వచ్చినాయి సరే, ఇంతకు ముందు x లిమిట్స్ వచ్చినాయి. సో ఇప్పుడు x వాల్యూ 2 కదా, x ప్లేస్ లో x వాల్యూ 2 అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. dx అంటే మనకి 0 అయిపోయింది కదా. సో dx వాల్యూ అనేది 0 కాబట్టి ఈ టోటల్ టర్మ్ అనేది మనకి 0 అయిపోయింది. సో ఇక్కడ వచ్చేటప్పటికి y³ అలానే ఉంటుంది, y³ మైనస్ x ప్లేస్ లో మనం ఎంత సబ్స్టిట్యూట్ చేస్తామంటే 2 ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 2 2s are 4 అంటే -4/, అయితే అన్నమాట. -4/, ఇంటూ dy. సో ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే y³ - 4y కదా, దీనికి ఇంటిగ్రేషన్ చేస్తాం అన్నమాట. అప్పుడు y⁴/4 మైనస్ 4 ఇంటూ y²/2. లిమిట్స్ వచ్చేటప్పటికి మనకి 0 to 2 వచ్చినాయి అన్నమాట. సో ఇప్పుడు దీనికి మనం ఏం చేస్తామంటే లిమిట్స్ అనేవి అప్లై చేద్దాం. సో లిమిట్స్ అనేవి అప్లై చేసినప్పుడు ఏమైందంటే సో ఇక్కడ 2 అనేది 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. సో 1/4 ఇంటూ సో లిమిట్స్ అనేవి అప్లై చేసినప్పుడు 2⁴. అప్పుడు ఎంత వచ్చింది 16 మైనస్ 0 అలానే -2 ఇంటూ y² కదా, అంటే 2² అంటే 4 - 0. సో ఇప్పుడు మనకి ఎంత వచ్చిందంటే ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ -8 వచ్చింది. 4 - 8 ఎంత, -4.
సో మనకి కర్వ్ C2 ఎంత వచ్చిందంటే -4 వచ్చింది అన్నమాట. సో C1 వచ్చేటప్పుడు 4 వచ్చింది, కర్వ్ C2 వచ్చేటప్పుడు -4 వచ్చింది. అదే విధంగా C2 C3 కూడా కనుక్కుందాం ఇప్పుడు. సో ఇప్పుడు ఏం చేస్తాం, కర్వ్ C3 కి కర్వ్ C3 చేసినప్పుడు 2, 2 2 0, 2. సో ఇప్పుడు మనకి ఎంత x వాల్యూ అనేది 2 నుండి 0 కి చేంజ్ అయింది, y వాల్యూ అనేది ఈసారి చేంజ్ అవ్వాలి. సో ఇప్పుడు x వాల్యూ చేంజ్ అయింది కాబట్టి x లిమిట్స్ తీసుకుంటాం. x లిమిట్స్ 2 to 0. సో లిమిట్స్ అనేవి ఇప్పుడు రివర్స్ అయ్యే చూసారా, x వాల్యూ అనేది 2 to 0 లిమిట్స్ అనేవి వచ్చింది. ఇప్పుడు y వాల్యూ ఎంత 2, సేమ్ అదే ఉంది కాబట్టి 2 to 2 ఉంది కాబట్టి y వాల్యూ 2 తీసుకుంటాం. దీనికి డిఫరెన్షియేట్ చేస్తే 0 వచ్చింది. సో ఇదే విధంగా దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది కర్వ్ C3 కదా. సో కర్వ్ C3 లిమిట్స్ వచ్చేటప్పటికి 2 to 0 లిమిట్స్. సో ఇప్పుడు మనకి dy వాల్యూ dy is equal to 0 వచ్చింది. dy ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా, ఈ టోటల్ టర్మ్ 0 అయిపోయింది. ఆ తర్వాత y is equal to 2 అనేది దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అప్పుడు 2 క్యూబ్ అనేది 8 అయింది. అప్పుడు x క్యూబ్ మైనస్ 8x ఇంటూ dx అయింది అనమాట. సో ఇప్పుడు మనకి దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే ఏమైందంటే x⁴/4 మైనస్ 8x²/2 లిమిట్స్ వచ్చేటప్పటికి 2 to 0. సో ఇప్పుడు లిమిట్స్ అప్లై చేస్తే మనకి ఎంత అయిందంటే, సో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ కాబట్టి 1/4 ఇంటూ 0 మైనస్ 2⁴ అంటే 16. అలానే -4 ఇంటూ 0 మైనస్ 2² అంటే 4 కదా. సో ఇప్పుడు మనకి ఎంత అయిందంటే -16/4 అంటే -4 వచ్చింది. అలానే ఎంత వచ్చింది అంటే ఇక్కడ -4 ఇంటూ -4 ఎంత వచ్చింది అంటే +16 వచ్చింది. సో ఇప్పుడు మనకి ఎంత వచ్చింది అంటే వాల్యూ 12 వచ్చింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే C3 అనేది మనకి 12 వచ్చింది అన్నమాట. సో మనకి C3 కూడా 12 వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే లాస్ట్ కర్వ్ C4 కర్వ్ కనుక్కుంటాం అన్నమాట. C4 ఎక్కడ నుండి ఎక్కడ వరకు పాస్ అవుతుంది, 0, 2 to 0, 0. సో ఈ విధంగా వస్తుంది కదా. ఇప్పుడు x వాల్యూ అనేది 0 to 0 అనేది సేమ్ వాల్యూ ఉంది, y వాల్యూ అనేది 2 to 0 అనేది చేంజ్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే y అనేది లిమిట్స్ తీసుకుంటాం 2 to 0. సో ఇప్పుడు x వాల్యూ అనేది మనకి ఎంత 0, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే 0 వచ్చింది. సో ఈ మూడింటిని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది కర్వ్ C4 కదా కాబట్టి C4 అని రాసుకుంటున్నాం. లిమిట్స్ వచ్చేటప్పటికి 0 to 2 to 0. ఇప్పుడు ఏం చేస్తాం, x వాల్యూ అనేది 0 అయిపోయింది అంటే dx వాల్యూ అనేది 0 అయిపోయింది. dx 0 అయినప్పుడు ఈ టోటల్ టర్మ్ 0 అయిపోయింది. x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు y³ dy వచ్చింది అనమాట. సో y³ dy వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇంటిగ్రేషన్ చేస్తే y⁴/4. సో లిమిట్స్ వచ్చేటప్పటికి 2 to 0 అంటే 1/4 ఇంటూ 2⁴. 0 మైనస్ 2⁴. 0 మైనస్ 2⁴ అంటే ఇక్కడ ఎంత అంటే -16/4 is equal to -4 వచ్చింది అన్నమాట. C4 is equal to -4 వచ్చింది. ఇప్పుడు C1 C2 C3 C4 ఈ 4 టర్మ్స్ వచ్చినాయి కదా. ఈ మూడింటిని ఈ నాలుగింటిని మనం ప్లస్ చేస్తే ఏమైందంటే మనకి ఫైనల్ గా LHS అనేది వచ్చేసింది. సో మనకి ఫైనల్ గా కర్వ్ C1 is equal to 4, కర్వ్ C2 is equal to -4, కర్వ్ C3 is equal to 12, కర్వ్ C4 is equal to -4 వచ్చింది. సో ఈ అన్నిటిని మనం యాడ్ చేసుకోవాలన్నమాట. సో మనకి ఇక్కడ కర్వ్ ఇంటిగ్రల్ ఇది is equal to మనకి ఏమైందంటే కర్వ్ C1 ప్లస్ కర్వ్ C2 ప్లస్ కర్వ్ C3 ప్లస్ కర్వ్ C4. సో ఇప్పుడు కర్వ్ C1 కి ఎంత వచ్చింది, మనకు వాల్యూ 4 వచ్చింది. అలానే కర్వ్ C2 కి, కర్వ్ C3 కి, అలానే కర్వ్ C4 కి. C4 -4 కదా, -4. సో ఇప్పుడు +4 -4 క్యాన్సిల్ అయిపోయింది. సో ఫైనల్ గా వచ్చిన ఆన్సర్ ఏంటంటే 8. సో మనకి LHS వచ్చేటప్పటికి ఎంత వచ్చింది అంటే కర్వ్ ఇంటిగ్రల్ x³ మైనస్ xy³ ఇంటూ dx ప్లస్ y³ మైనస్ 2xy ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది, 8 వచ్చింది.
సో LHS అనేది మనకి 7 వచ్చింది అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాం, RHS కూడా కనుక్కుందాం. సో అది ఎలామో ఇప్పుడు చూద్దాం. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే LHS కనుక్కున్నాం కదా, ఇప్పుడు RHS కనుక్కోవాలన్నమాట. RHS. సో RHS కనుక్కోవాలంటే అకార్డింగ్ టు ది గ్రీన్స్ థియరం RHS మనకి ఏమైందంటే డబుల్ ఇంటిగ్రల్ R dou F2 by dou x minus dou F1 by dou y into dy into dx అయితే అన్నమాట. సో మనకి ఇక్కడ ఇది తీసుకున్నాం కదా RHS. ఇప్పుడు మనకి ఏంటంటే F2 కావాలి, F1 కావాలి. సో F2 F1 ఎక్కడి నుండి తీసుకుంటామంటే మనకి ఇచ్చిన గివెన్ క్వశ్చన్ నుండి తీసుకుంటాం అన్నమాట. సో మనకి ఇక్కడ గ్రీన్స్ థియరం ఏమైంది, ఆ LHS ఏంటి, గ్రీన్స్ థియరం LHS is equal to curve integral F1 dx plus F2 dy. సో దీని విధంగా ఇక్కడ F1 ప్లేస్ లో మనకి ఎంత ఉందంటే x³ మైనస్ x5³ ఉందన్నమాట. సో F1 ప్లేస్ లో x³ మైనస్ x5³ ఉంది కదా, దీన్ని F1 ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇది ఏమైందంటే మనకి F2 అయితే అన్నమాట. సో దీన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో r into dou by dou x into F2 అంటే ఎంత మనకి y³ minus 2xy minus dou by dou y into మనకి ఏమైంది ఇప్పుడు F1 అంటే ఎంత, ఇదిగోండి F1 ప్లేస్ లో ఏముంది x³ minus xy³. సో x³ minus xy³ సో ఈ విధంగా మనకి RHS అనేది రాసుకున్నాం కదా. సో ఇక్కడ మనకి డబుల్ ఇంటిగ్రల్ R ఇచ్చాడు. సో ఇక్కడ ఏంటంటే ఒక ఇంటిగ్రల్ అనేది x వాల్యూకి రిప్రజెంట్ చేసిద్ది, ఇంకో ఇంటిగ్రల్ అనేది y వాల్యూకి రిప్రజెంట్ చేసిద్ది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, x కి y కి లిమిట్స్ అనేవి తీసుకురావాలి కదా. సో దీని ప్రకారం చూస్తే మనకి x లిమిట్స్ ఏమవుతాయంటే x లిమిట్స్ అనేవి 0 నుండి 2 కి ఉంటాయి అన్నమాట. అలానే y లిమిట్స్ అనేవి 0 నుండి 2 కి ఉంటాయి అన్నమాట. సో ఇది మనం ఏ విధంగా చెప్తున్నామంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది x యాక్సిస్. సో x వాల్యూస్ అనేవి మనకి 0 నుండి 2 కి ఉన్నాయి. సో దిస్ ఈస్ ద మాక్సిమం వాల్యూ. సో దీని మధ్యలోనే మనకి వాల్యూస్ అనేవి వస్తాయి అన్నమాట, 0 to 2. అలానే y వాల్యూ తీసుకుంటే y వాల్యూ చూడండి 0 to 2 y వాల్యూ అనేది ఈ రెండింటి మధ్యలోనే ఉంటది అన్నమాట. సో ఈ విధంగా మనం x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు x లిమిట్స్ అనేవి 0 నుండి 2 కి తీసుకుంటాం, y లిమిట్స్ అనేవి 0 నుండి 2 కి తీసుకుంటాం. సో ఈ విధంగా లిమిట్స్ అనేవి దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇంటిగ్రల్ 0 to 2 ఇంటిగ్రల్ 0 to 2. సో ఇక్కడ ఏం చేసాం, ఇంటిగ్రల్స్ అనేవి అప్లై చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డిఫరెన్షియేట్ చేస్తాం అన్నమాట. dou by dou x into y³ minus 2xy. సో ఇప్పుడు మనకి ఏమైందంటే విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం కాబట్టి y³ అనేది 0 అయిపోయింది. -2 xy చేస్తున్నాం, x తో చేస్తున్నాం కాబట్టి x వాల్యూ అనేది 1 అయింది. అప్పుడు టోటల్ గా -2y వచ్చింది అన్నమాట. సో -2y వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ మైనస్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం కాబట్టి x³ అనేది 0 అయిపోయింది. అలానే ఇక్కడ y³ అనేది 3y² అయింది అన్నమాట. సో మనకి -3y². సో x కూడా ఉంటది కాబట్టి x ఉంటది అన్నమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమైందంటే, సో ఇక్కడ మనకి RHS లో dy into dx కూడా ఉంటది కదా, dy into dx. సో dy into dx. సో దీన్ని ఇప్పుడు సాల్వ్ చేద్దాం మనం. ఇప్పుడు మనకి ఈ ఈక్వేషన్ వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి 0 to 2. సో ఇక్కడ +3x² అయింది కదా, 3xy² minus 2y. సో ఈ విధంగా ఈజీగా రాసుకున్నాం అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇంటిగ్రేషన్ ఎలా చేస్తాం, ఇక్కడ డబుల్ ఇంటిగ్రల్స్ అంటే ఏం చేస్తామంటే ఫస్ట్ dy తో ఇంటిగ్రేషన్ అనేది చేస్తాం అన్నమాట. సో ఒక ఇంటిగ్రేషన్ చేస్తే ఇంకో ఇంటిగ్రేషన్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద x ఇంటిగ్రల్, దిస్ ఈస్ ద y ఇంటిగ్రల్. సో ముందుగా మనం y తో ఇంటిగ్రేషన్ అనేది చేద్దాం. సో y తో ఇంటిగ్రేషన్ చేసినప్పుడు 3xy³/3 -2y²/2 into dx. సో విత్ రెస్పెక్ట్ టు dy చేసాం కాబట్టి dx అలానే ఉంటుంది, dy అనేది పోయింది. ఇక్కడ
లిమిట్స్ వచ్చేటప్పటికి 0 to 2 అన్నమాట. 0 to 2. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోయింది. సో మిగిలిన టర్మ్ ఏంటి? 0 to 2 x y cube minus y square 0 to 2 dx. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లిమిట్స్ అనేవి అప్లై చేద్దాం. లిమిట్స్ దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలంటే y వాల్యూలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎందుకంటే మనకి y తో డిఫరెన్షియేట్ చేసాం కాబట్టి y వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట y ప్లేస్ లో. సో ఇప్పుడు మనకి ఏమొచ్చిందంటే 2 into x into upper limit 2 cube minus 0 minus of 2 square minus 0 upper limit minus lower limit into dx. సో ఈ విధంగా చేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. సో మనకి ఇప్పుడు ఏమొచ్చింది? ఇంటిగ్రల్ 0 to 2 క్యూబ్ అంటే 8x మైనస్ 2 స్క్వేర్ అంటే 4 వచ్చింది అనమాట. 4 into dx. సో ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే విత్ రెస్పెక్ట్ టు dx తో ఇంటిగ్రేషన్ అనేది చేస్తాం. సో విత్ రెస్పెక్ట్ టు dx తో ఇంటిగ్రేషన్ చేస్తే 8x square by 2 మైనస్ 4 into ఇక్కడ కాన్స్టెంట్ ఉంది కాబట్టి ఇంటిగ్రల్ కాన్స్టెంట్ dx అంటే ఎంత అయిందంటే x అయింది అన్నమాట. x into 0 to 2. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 4 తో 2 తో 8 ని క్యాన్సిల్ చేస్తాం అన్నమాట. 4 వచ్చింది. అప్పుడు 4 into అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ కదా, అంటే అప్పర్ లిమిట్ ఎంత? x స్క్వేర్ అంటే 2 స్క్వేర్ మైనస్ 0 మైనస్ 4 into 2 మైనస్ 0. సో ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? 4 into 4 మైనస్ 4 into 2. సో 4 4s are 16 మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 8. సో మనకి ఇక్కడ LHS ఎంత RHS ఎంత వచ్చింది? ఇప్పుడు మనం చేసిన దాని ప్రకారం RHS ఈజ్ ఈక్వల్ టు 8 వచ్చింది. సో LHS ఎంత వచ్చింది? LHS ఈజ్ ఈక్వల్ టు 8 వచ్చింది. సో ఇప్పుడు మనకి ఏంటి? LHS ఈజ్ ఈక్వల్ టు RHS అయింది కదా. సో ఈ విధంగా మనం గ్రీన్స్ థియరం అనేది ప్రూవ్ చేస్తాం అన్నమాట. సో ఈ రోజు మనం స్క్వేర్ మీద ప్రాబ్లం చేసాం కదా. రెక్టాంగిల్ మీద ప్రాబ్లం కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఈ విధంగా మనం గ్రీన్స్ థియరం అనేది చేసాం కదా. రేపటి క్లాస్ లో థర్డ్ ప్రాబ్లం అనేది మనం చేస్తాం. ఈ రోజు మన టాపిక్ వచ్చేటప్పటికి గ్రీన్స్ థియరం. సో లాస్ట్ 2 క్లాసెస్ లో మనం గ్రీన్స్ థియరం మీద 2 ప్రాబ్లమ్స్ అనేవి చేసాం. దిస్ ఇస్ ద థర్డ్ ప్రాబ్లం. సో ఇప్పుడు ఏమి ఇచ్చాడో చూద్దాం. వెరిఫై గ్రీన్స్ థియరం ఫర్ కర్వ్ ఇంటిగ్రల్ 3x square minus 8y square dx plus 4y minus 6xy into dy where C is the region bounded by x is equal to 0, y is equal to 0, x plus y is equal to 1. సో కానీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ లాస్ట్ 2 ప్రాబ్లమ్స్ లో మనకి రీజన్ అనేది కర్వ్ మీద కనుక్కోమన్నాడు, స్క్వేర్ మీద కనుక్కోమన్నాడు. కానీ ఇక్కడ ఏంటంటే ఏ రీజన్ ఇచ్చాడు అది ఏంటిదో మనకి తెలియదు. అంటే స్క్వేరా, ఎలిప్సా, పారాబోలా అని ఇవ్వలేదన్నమాట. సో ఇప్పుడు దాని ప్రకారంగా మనం కనుక్కొని ఈ పాయింట్స్ ప్రకారంగా మనం కనుక్కొని చేద్దాం. సో ముందుగా మనం గ్రీన్స్ థియరం యొక్క ఫార్ములా అనేది రాద్దాం. సో గ్రీన్స్ థియరం యొక్క ఫార్ములా ఏంటి? కర్వ్ ఇంటిగ్రల్ f1 dx ప్లస్ f2 dy is equal to double integral or dou f2 by dou x minus dou f1 by dou y into dy into dx. సో ఇది దిస్ ఈస్ ద బేసిక్ ఫార్ములా ఆఫ్ గ్రీన్స్ థియరం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇచ్చిన ఈక్వేషన్ రాసుకుందాం. ఇచ్చిన ఈక్వేషన్ అంటే గివెన్ ఈక్వేషన్ ఏంటి? LHS is equal to curve integral 3x square minus 8y square into dx plus 4y minus 6xy into dy. సో ఈ విధంగా ఇచ్చాడు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇచ్చిన రీజన్ ఇచ్చే పాయింట్స్ ప్రకారం మనం డయాగ్రామ్ ఏమి ఇచ్చిందో చూద్దాం. సో ముందుగా xy x యాక్సిస్ y యాక్సిస్. సో x యాక్సిస్ y యాక్సిస్ తీసుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడంటే x వాల్యూ 0 ఇచ్చాడు, y వాల్యూ 0 ఇచ్చాడు. అంటే 0,0 అనే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అని తీసుకుంటే మనకి ఇక్కడ వచ్చింది అన్నమాట 0,0. సో నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చాడు? x plus y is equal to 1 అని ఇచ్చాడు. సో x plus y is equal to 1.
సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీని ద్వారా మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎలా కనుక్కుంటామంటే మనకి x వాల్యూ 0 అని ఇచ్చాడు కదా, ఈ x వాల్యూ 0 ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో x is equal to 0 అయినప్పుడు మనకి ఏమైంది 0 ప్లస్ y is equal to 1 అంటే y is equal to 1 అయింది అనమాట. అలానే y వాల్యూ అనేది 0 ఇచ్చాడు కదా ఇంకోటి మనకి, ఈ y వాల్యూ 0 అనేది దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అదే ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకి ఎంత వచ్చింది, x వాల్యూ అనేది 1 వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే x వాల్యూ is equal to 0 తీసుకున్నప్పుడు y is equal to 1 వచ్చింది. అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమైందంటే 0 to 1 అయింది అనమాట. అలానే y వాల్యూ 0 తీసుకుంటే x వాల్యూ 1 వచ్చింది. అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది 1, 0 అయింది అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ద్వారా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇక్కడ x వాల్యూ 0, y వాల్యూ 1, అప్పుడు మనకి ఏమైందంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది వచ్చింది అనమాట 0, 1. అలానే సో 0, 1 కదా, 0, 1 అంటే y యాక్సిస్ మీద 1 ఉంది కాబట్టి ఇక్కడ వచ్చింది అనమాట 0, 1. అలాగే 1, 0 ఉంది కాబట్టి ఇక్కడ 1, 0 అనేది వచ్చింది 1, 0. x వాల్యూ అనేది 1, y వాల్యూ అనేది 0. సో ఈ విధంగా మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ అనేవి వచ్చినాయి కదా. దీని ద్వారా మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇలా లైన్ అనేది ఒక లైన్ అనేది పాస్ అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది వచ్చింది కదా. ఈ లైన్ అనేది మనకి ఏంటిదంటే x plus y is equal to 1 అనేది లైన్, y is equal to 1. సో దిస్ ఈస్ ద లైన్ అన్నమాట, x plus y is equal to 1 అనేది లైన్. సో ఇప్పుడు మనకి ఏంటంటే 0, 0 to 1, 0 దిస్ ఈస్ ద కర్వ్ C1 అనుకున్నాం. దిస్ ఈస్ ద కర్వ్ C2, దిస్ ఈస్ ద కర్వ్ C3. సో మన గ్రీన్స్ థియరం లో ఏంటి ఇచ్చిన LHS ఉంది కదా, ఈ ఇచ్చిన LHS ప్రకారం మనం C1 కర్వ్ ఇంటిగ్రల్ కనుక్కుంటాం, C2 కర్వ్ ఇంటిగ్రల్ కనుక్కుంటాం, C3 కి కర్వ్ ఇంటిగ్రల్ కనుక్కుంటాం. సో అది ఇప్పుడు ఎలా చేద్దామో ఇప్పుడు చూద్దాం. సో మనకి ఇక్కడ కర్వ్ C1 కి ఇప్పుడు ఇంటిగ్రేషన్ అనేది చేద్దాం. సో ఎలా C1, సో C1 అనేది మనకి ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఉంది 0, 0 to 1, 0. సో x వాల్యూ అనేది మనకి 0 to 1 చేంజ్ అయింది, y వాల్యూ అనేది చేంజ్ అవ్వాలి. సో ఇప్పుడు చేంజ్ అనే దాన్ని మనం లిమిట్స్ తీసుకుందాం కదా, అంటే x 0 to 1 అన్నమాట. అలానే y is equal to 0, అలానే dy is equal to 0. సో లాస్ట్ ప్రాబ్లం చేసినట్టే చేసాం అన్నమాట. సో ఇప్పుడు మనకి ఏమైందంటే ఈ ఈక్వేషన్ లో ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు dy అంటే 0 అయిపోయింది కాబట్టి టోటల్ వాల్యూ 0 అయిపోయింది. y ప్లస్ లో ఇక్కడ 0 పెడితే 3x² dx వచ్చింది. సో కర్వ్ ఇంటిగ్రల్ C1 is equal to ఇంటిగ్రల్ లిమిట్స్ వచ్చేటప్పటికి 0 to 1 3x² dx. సో ఇక్కడ y లో 0 పెట్టాం 0 అయిపోయింది. ఇక్కడ dy అంటే 0 కాబట్టి టోటల్ టర్మ్ 0 అయిపోయింది. సో ఇప్పుడు 3x² dx వచ్చింది కదా, అంటే 3x³ 3 ఇంటిగ్రేషన్ చేసాం అన్నమాట. ఇంటిగ్రేషన్ చేసినప్పుడు 0 to 1 అనేవి లిమిట్స్ వస్తాయి, 3 క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు x³ అంటే 1 - 0 is equal to 1. సో ఇప్పుడు మనకి C1 అనేది 1 వచ్చింది అన్నమాట. సో ఈ విధంగా C2 C3 కూడా కనుక్కుందాం. సో ఇప్పుడు C2 చేయాలి కదా, C2 ఏంటి, C2 is equal to ఎంత 1, 0 to 0, 1. సో ఇప్పుడు C2 అనేది 1, 0 to 0, 1 వచ్చింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే x వాల్యూ అనేది 1 to 0 కి చేంజ్ అయింది, y వాల్యూ అనేది 0 to 1 అనేది చేంజ్ అయింది. సో ఇలా రెండు చేంజ్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసుకుంటామంటే ఈ లైన్ ఈక్వేషన్ యొక్క స్లోప్ తీసుకుంటాం, అంటే x plus y is equal to 1 తీసుకుంటాం. సో ఈ విధంగా ఎందుకు తీసుకున్నామంటే ఇప్పుడు మనకి x వాల్యూ లిమిట్స్ అనేవి 1 to 0 తీసుకున్నాం, y లిమిట్స్ అనేవి 0 to 1, ఈ రెండు కలిపి తీసుకుంటే మనకి ఏంటంటే x is equal to 1, y is equal to 1 వచ్చింది అన్నమాట. అప్పుడు మనకి ఈ రెండు వాల్యూస్ అనేవి 0 అయిపోతాయి, dx dy ఈ రెండు వాల్యూస్ 0 అయిపోతాయి. సో మనం అలా చేయకూడదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ టోటల్ ఇంటిగ్రేషన్ ని dx ఉంది dy ఉంది, సో మనం dx dy ని తీసేసి ఓన్లీ dy కింద కానీ మార్చుకోవాలి, dx కింద కానీ మార్చుకోవాలి. సో అలా మార్చుకుంటే మనకి ఇక్కడ ఇంటిగ్రేషన్ అనేది అయిద్దన్నమాట.
సో ఇప్పుడు మనకి అబ్జర్వ్ చేసినట్లయితే x ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ y తీసుకుందాం. సో ఇలా 1 మైనస్ y తీసుకున్నప్పుడు ఏమైందంటే డిఫరెన్షియేట్ చేద్దాం. డిఫరెన్షియేట్ చేస్తే dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ dy అవుతుంది అన్నమాట. సో dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ dy అయింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే x ప్లస్ లో 1 మైనస్ y ని సబ్స్టిట్యూట్ చేస్తాం. అలానే dx ప్లస్ లో మైనస్ dy ని సబ్స్టిట్యూట్ చేస్తాం. dx ప్లస్ లో మైనస్ dy ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇలా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమొచ్చిందో చూద్దాం. సో లిమిట్స్ వచ్చేటప్పటికి మనకి 0 to 1 అని తీసుకుంటాం అన్నమాట. ఎందుకు 1 to 0 వచ్చింది, 0 to 1. సో సేమ్ లిమిట్స్ అప్లై అయ్యాయి కాబట్టి x కి 0 to 1 ఉంది, y వాల్యూ కి 0 to 1 అనే లిమిట్స్ అనేవి వచ్చినాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ వాల్యూస్ ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో కర్వ్ ఇంటిగ్రల్ 0 to 1. సో 3x square x అంటే ఇక్కడ మనకి 1 మైనస్ y ని సబ్స్టిట్యూట్ చేస్తాము. 1 మైనస్ y హోల్ స్క్వేర్ మైనస్ 8y స్క్వేర్ ఇంటూ dx అంటే ఇక్కడ అంతా మైనస్ dy అన్నమాట. ఈ మైనస్ dy ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. మైనస్ dy ప్లస్ 4y మైనస్ 6 ఇంటూ x వాల్యూ అంటే మనకి 1 మైనస్ y అన్నమాట ఇంటూ y ఇంటూ dy. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఓన్లీ y టర్మ్స్ లోకి మార్చుకున్నాం అన్నమాట మనం. సో dx dy కి మార్చుకున్నాం, x ప్లేస్ లో y వచ్చింది. సో ఈ టోటల్ టర్మ్ అనేది మనకి ఎలా ఉంది, ఇప్పుడు dy లో ఉంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంటిగ్రేషన్ అనేది చేద్దాం. 0 to 1 3 ఇంటూ అదే మల్టిప్లై చేసుకుందాం. 1 ప్లస్ y స్క్వేర్ మైనస్ ఎంత వచ్చింది 2y మైనస్ 8y స్క్వేర్ ఇంటూ మైనస్ dy ప్లస్ ఆఫ్ 4y మైనస్ 6y ప్లస్ 6y స్క్వేర్ ఇంటూ dy. సో ఈ విధంగా వచ్చింది కదా. ఇంకా ప్రూవ్ చేద్దాం. ఇక్కడ dy ని కామన్ తీసి ప్రూవ్ చేద్దాం. సో కర్వ్ C2 ఇస్ ఈక్వల్ టు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ టోటల్ ఈక్వేషన్ ని మల్టిప్లై చేసుకుని dy ని కామన్ తీసేద్దాం అన్నమాట. సో అలా కామన్ తీస్తే కర్వ్ ఇంటిగ్రల్ 0 to 1. సో ఇక్కడ మైనస్ dy ఉంది కదా, ఈ మైనస్ ని దీంట్లోకి మల్టిప్లై చేసేస్తాం అన్నమాట. అదే విధంగా అప్పుడు మైనస్ 3y స్క్వేర్ అలానే ప్లస్ 6y అలానే ఇక్కడ ఏమొచ్చిందంటే మైనస్ 8y స్క్వేర్ కాబట్టి ప్లస్ 8y స్క్వేర్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ప్లస్ 8y స్క్వేర్ తర్వాత ప్లస్ 4y మైనస్ 6y ప్లస్ 6y స్క్వేర్ ఇంటూ dy. సో ఇప్పుడు మనకి dy అనేది కామన్ తీసేసాం అన్నమాట మొత్తం అన్నింటికి. సో ఇప్పుడు ఆర్డర్ లో రాసుకుంటే ఏమైంది మైనస్ 3y స్క్వేర్ ప్లస్ 8y స్క్వేర్ ప్లస్ 6y స్క్వేర్ ప్లస్ 14y స్క్వేర్ ప్లస్ 14 మైనస్ 3 11y స్క్వేర్ అలానే ప్లస్ 6y మైనస్ 6y ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ప్లస్ 4 మిగిలింది. మైనస్ 3 కాన్స్టెంట్ ఉంది కాబట్టి మైనస్ 3 రాసుకున్నాం ఇంటూ dy అన్నమాట. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అనేది చేద్దాం. 11y³ ప్లస్ 4 ఇంటూ y² 2 మైనస్ 3 ఇంటూ y వచ్చింది అన్నమాట. లిమిట్స్ వచ్చేటప్పటికి 0 to 1. సో ఇప్పుడు లిమిట్స్ అప్లై చేస్తే 1 మైనస్ 0 ప్లస్ 2 ఇంటూ 1 మైనస్ 0 మైనస్ 3 ఇంటూ 1 మైనస్ 0. సో ఇక్కడ 1³ అంటే 1 మైనస్ 0. ఇక్కడ 4 లో 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది. అప్పుడు 2 ఇంటూ 1 మైనస్ 0 మైనస్ 3 ఇంటూ 1 మైనస్ 0. సో ఇప్పుడు మనకి ఫైనల్ ఏం వచ్చింది 11/3 ప్లస్ 2 మైనస్ 3 11/3 ప్లస్ 2 మైనస్ 3 అంటే 11/3 మైనస్ 1 వచ్చింది అన్నమాట. అంటే 11 మైనస్ 3/3 వచ్చింది. ఇప్పుడు ఎంత వచ్చింది మనకి ఆన్సర్ 8/3 వచ్చింది అన్నమాట. అంటే కర్వ్ C2 అనేది మనకి 8/3 వచ్చింది అన్నమాట. ఇప్పుడు థర్డ్ కర్వ్ ఏంటో చూద్దాం. సో మనకి లాస్ట్ కర్వ్ వచ్చేటప్పటికి along C3 కర్వ్ అన్నమాట.
ఇది ఏమైంది 0 to 1 to 0 to 0 అన్నమాట. సో x వాల్యూ అనేది 0 to 0 ఉంది, y వాల్యూ అనేది 1 to 0 చేంజ్ అయింది అన్నమాట. సో చేంజ్ అయిన వాల్యూ ఏంటి 1 to 0 అనేది లిమిట్స్ తీసుకుంటాం. x is equal to 0, dx is equal to 0. సో చేంజ్ అవ్వలేదు కాబట్టి x is equal to 0 తీసుకుందాం, దీన్ని డిఫరెన్షియేట్ చేసాం. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో అలా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత లిమిట్స్ అనేవి 1 to 0 వచ్చినాయి. x ప్లస్ లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి dx అనేది 0 అయిపోయింది, ఈ టోటల్ టర్మ్ 0 అయిపోయింది. సో అలానే ఇప్పుడు ఇక్కడ 4y వచ్చింది, ఇక్కడ 0 అయిపోయింది అన్నమాట. -6x 6 into 0 కాబట్టి 0 అయిపోయింది ఇంటూ dy is equal to 4y square by 2 into 1 to 0 అంటే 2 into 0 minus 1 అన్నమాట. సో మనకి ఇక్కడ -2 వచ్చింది. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేసాం కాబట్టి is equal to -2 వచ్చింది. అంటే C3 అనేది మనకి -2 వచ్చింది అన్నమాట. సో మనకి ఇక్కడ కర్వ్ C1 is equal to 1, కర్వ్ C2 is equal to 8/3, కర్వ్ C3 is equal to -2 వచ్చింది. సో ఇది LHS కదా, దీని ప్రకారం మనం ఏం చేస్తామంటే కర్వ్ C1 ప్లస్ కర్వ్ C2 ప్లస్ కర్వ్ C3 ఈ మూడింటిని ప్లస్ చేస్తాం అన్నమాట. 1 ప్లస్ 8/3 మైనస్ 2 is equal to 3 ప్లస్ 8 మైనస్ 6/3 8 9 10 11 11 మైనస్ 6 is equal to 5 అన్నమాట. 5/3. సో మనకి LHS ఎంత వచ్చిందంటే 5/3 వచ్చింది అన్నమాట. సో ఈ విధంగా మనం RHS అనేది కనుక్కున్నాం ఇప్పుడు. సో ఇప్పుడు మనం కర్వ్ C1 C2 C3 LHS కనుక్కున్నాం కదా, ఇప్పుడు ఏం చేస్తామంటే RHS కనుక్కుందాం. సో RHS ఫార్ములా ఏంటో చూద్దాం ముందు. RHS ఫార్ములా అంటే డబుల్ ఇంటిగ్రల్ ఆర్ డో F2 బై డో x మైనస్ డో F1 బై డో y ఇంటూ dy ఇంటూ dx. సో ఈ విధంగా తీసుకున్నాం కదా. ఇప్పుడు మనకి F2 ఏంటంటే ఇదన్నమాట, ఇది F2, ఇది F1. సో అకార్డింగ్ టు ద గ్రీన్స్ థియరం అన్నమాట. సో డబుల్ ఇంటిగ్రల్ ఆర్ డో బై డో x ఇంటూ F2 అంటే 4y మైనస్ 6xy మైనస్ డో బై డో y ఇంటూ F1 అంటే 3x స్క్వేర్ మైనస్ 8y స్క్వేర్ ఇంటూ dx. సో ఇప్పుడు మనకి ఇంటూ dy ఇంటూ dx. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ 2 లైన్ ఇంటిగ్రల్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ లైన్ ఇంటిగ్రల్ వచ్చేటప్పుడు x, సెకండ్ లైన్ ఇంటిగ్రల్ వచ్చేటప్పటికి y. సో ఈ రెండింటికి మనం లిమిట్స్ తీసుకోవాలి కదా. సో లిమిట్స్ మనం ఎలా తీసుకుంటామంటే x is equal to 0 to 1 అని తీసుకుంటాం అన్నమాట. x లిమిట్స్ అనేవి 0 to 1 అని తీసుకుంటాం. y లిమిట్స్ వచ్చేటప్పటికి మనకి ఏంటంటే y లిమిట్స్ 0 to 1 అని తీసుకున్నాం అనుకోండి, రెండు సేమ్ వాల్యూస్ అయిపోతే అప్పుడు మనకి లిమిట్స్ అనేవి రాదన్నమాట. సో ఇప్పుడు మనం y లిమిట్స్ ఎలా తీసుకుంటామంటే x ప్లస్ y is equal to 1 అని తీసుకుంటాం. అప్పుడు y is equal to 1 మైనస్ x లిమిట్స్ తీసుకుంటాం అన్నమాట. సో ఈ విధంగా ఎందుకు తీసుకున్నామంటే x is equal to 0 to 1 అనే లిమిట్స్ తీసుకున్నాం. అంటే x లిమిట్స్ చూడండి 0 to 1 అనే లిమిట్స్ వచ్చింది, కానీ y లిమిట్స్ అనేది మనం డిటర్మైన్ చేయలేకపోతున్నాం. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ స్లోప్ యొక్క వాల్యూ తీసుకుంటాం. స్లోప్ యొక్క వాల్యూ ఏంటి x ప్లస్ y is equal to 1. అప్పుడు y is equal to 1 మైనస్ x అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం y లిమిట్స్ అనేవి ఎలా తీసుకుంటామంటే 0 to 1 మైనస్ x గా తీసుకుంటాం. సో ఇలా తీసుకున్నప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం 0 to 1. అలానే y లిమిట్స్ వచ్చేటప్పటికి 0 to 1 మైనస్ x ఇంటూ డిఫరెన్షియేట్ చేద్దాం. డిఫరెన్షియేట్ చేసినప్పుడు విత్ రెస్పెక్ట్ టు x చేస్తాం కాబట్టి విత్ రెస్పెక్ట్ టు x అంటే 4y అనేది 0 అయిపోయింది, మైనస్ 6y అయింది అనమాట. మైనస్ 6y. అలానే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మైనస్ 8 ఇంటూ 2y అయింది అనమాట. y స్క్వేర్ అంటే 2y కదా, అప్పుడు మైనస్ 16y అయింది అనమాట ఇంటూ dy ఇంటూ dx అయింది అనమాట. సో ఇప్పుడు మనకి 6y మైనస్ ఆఫ్ మైనస్ 16y ఇంటూ dy ఇంటూ dx వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఇంకా సాల్వ్ చేద్దాం. సో ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామో చూద్దాం.
ఇంటూ 0 to 1 minus x ఇక్కడ ప్లస్ 16y మైనస్ 6y ఉందన్నమాట. అంటే మనకి 10y వచ్చింది. సో ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం, అదే ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇంటిగ్రేషన్ చేసినప్పుడు 10 into y square by 2 లిమిట్స్ వచ్చేటప్పటికి 0 to 1 minus x dx. సో ఇప్పుడు లిమిట్స్ అనేవి అప్లై చేద్దాం. 0 to 1 5 into y square. y square అంటే 1 minus x అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ కాబట్టి y plus y square మైనస్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అన్నమాట. y ప్లస్ లో మనకి 1 minus x హోల్ స్క్వేర్ మైనస్ 0 అన్నమాట. సో ఇప్పుడు మనకి ఎంత వచ్చిందంటే 0 to 1 5. సో మనకి ఇక్కడ dx కూడా ఉంది కదా, dx ఉంది. సో ఇప్పుడు మనం 1 plus x square minus 2x into dx అన్నమాట. సో ఈ విధంగా వచ్చినప్పుడు ఈ 5 ని పవర్ కి మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమొచ్చింది, ఇంటిగ్రల్ 0 to 1 5x square minus 10x plus 5 into dx. సో దీన్ని ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తే 5 into x cube by 3 minus 10 into x square by 2 plus 5x. సో లిమిట్స్ వచ్చేటప్పటికి మనకి 0 to 1. సో ఇప్పుడు 5/3 into 1 minus 0 minus 5 into 1 minus 0 plus 5 into 1 minus 0. సో ఇక్కడ 2 తో 10 ని క్యాన్సిల్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు మనకి 5/3 minus 5 plus 5 వచ్చింది. 5 క్యాన్సిల్ అయిపోయి లాస్ట్ లో మనకి ఫైనల్ ఆన్సర్ 5/3 వచ్చింది. సో దిస్ ఈజ్ RHS. సో మనకి LHS ఎంత వచ్చింది, 5/3 వచ్చింది. RHS కూడా 5/3 వచ్చింది. సో LHS is equal to RHS అయిపోయింది కాబట్టి గ్రీన్స్ థియరం అనేది ప్రూవ్ అయిపోయింది అన్నమాట. సో ఈ విధంగా మనం గ్రీన్స్ థియరం అనేది సాల్వ్ చేసాం కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ యొక్క ప్రతి కామెంట్ చూసి మీ డౌట్స్ అనేది నేను క్లారిఫై చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ STR Telugu ఛానల్. కీప్ వాచింగ్ అండ్ లెర్న్ మోర్.